రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగుపేట మున్సిపల్ కార్పొరేషన్లో గల 29వ డివిజన్ గాంధీనగర్ పరిధిలో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు మహేందర్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సొంత ఖర్చుతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ₹5 చొప్పున నీటిని ఇస్తున్నారు. పదవి ఉన్నప్పటికీ మరియు లేనప్పటికీ ప్రజల పక్షాన నిలిచి ప్రజల మనిషిగా ముద్రపడ్డారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు ₹5,000 చొప్పున ఇస్తున్నారు. ఆడపిల్లల పేర్లైన పక్షంలో ₹10,000 చొప్పున ఇస్తున్నారు. ఇప్పటికీ ఆయన గాంధీనగర్ లో కట్టా మైసమ్మ గుడి నిర్మించి ఆధ్యాత్మిక భావాన్ని కూడా చాటుకున్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఆదివారం అయిన పరిస్థితుల్లో కుండకు కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో ఆయన త్వరలోనే ఒక బోర్ వేయించేందుకు సన్నద్దమవుతున్నారు. దీనికోసం త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు. దీనివల్ల నిరంతరాయంగా నీటికే కాకుండా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎస్సీ వర్గానికి చెందిన మహేందర్ 29వ డివిజన్ జనరల్ అయినప్పటికీ సత్తా చాటుతున్నారు. ఇప్పటికీ తనదైన శైలిలో రెట్టింపు ఉత్సాహంతో సేవా కార్యక్రమాల్లో మరియు అభివృద్ది పదంలో తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనం కోసం ఎంతవరకైనా తెగించి చొరవ తీసుకుని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా బీజేపీ నేత మహేందర్ కృషి టీవీ9 విలేకరి వద్ద ప్రకటించారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీనగర్లో ఉన్నాము. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మరియు రంగారెడ్డి జిల్లా బీజేపీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు అయిన మహేందర్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. మహేందర్ గారు చెప్పండి, ఇక్కడ మీరు చేసే సేవా కార్యక్రమం. సార్, నేను చచ్చిపోయిన వాళ్ళకు పాడకర్స్కి 5,000 ఇస్తాను సార్. పబ్లిక్ ఆదుకోనికి ₹5 వాటర్ పెట్టినాం. బబుల్స్ 20 లీటర్ వాటర్ ప్రజలకు అందుబాటు ఉంటుంది సార్. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అయితే 10,000 ఇస్తారు. ఇట్లా ఎప్పటి నుంచి ఇస్తున్నారా? 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు నీళ్ళు కూడా ఎప్పటి నుంచి? 3-4 సంవత్సరాలు అవుతుంది సార్. బోరు మనదే సార్. బోర్ మీరే సొంత ఖర్చు ప్లాంట్ పెట్టి ప్లాంట్ ద్వారా సప్లై చేస్తుంది సార్ అందరు పబ్లిక్. అంటే ఇప్పుడు అందరికి ఇట్లా ఇక్కడ నీటి సమస్య ఉండేనా? నీటి సమస్య ఇప్పటికి ఉంది సార్. ఇప్పుడు చచ్చిపోతే నీళ్లు పాడబట్టడానికి కుండబట్టడానికి నీళ్ళు సార్, అది సమస్య. ఇప్పుడు ఉదాహరణగా పైప్ లైన్ తవ్వుతారు, 2 రోజులు వాటర్ వస్తలేవు. ఇంకా 3 రోజుల దాకా రావంట. 5 days దాకా ఏం తాగుతారు సార్ వాటర్? వాటర్ పోటీ ట్యాప్లు ఉంటే మంచి ఉంటాయి కదా సార్. రోడ్ పోటీ ట్యాప్లు ఉంటే మంచి ఉంటాయి కదా, ట్యాప్లు లేవు. బోర్ వేపిద్దాం అనుకుంటా సార్. రోడ్ పోండి పబ్లిక్. మీరు సొంత ఖర్చు ప్రపోజల్ ఉందా? ఉన్నా సార్. ఎన్ని రోజుల్లో వేపిస్తారు? వారం 15 రోజులు వేపించేస్తారు. ఓకే. ఇట్లా మీరు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు ఇక్కడ ప్రజలకు ఏం ఆపద ఉన్నా నేను ఉన్నా సార్. ఇక బీజేపీ స్ట్రాంగ్ ఉంది సార్. ఇక్కడ ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు అయింది. బీజేపీ స్ట్రాంగ్ అయింది, పార్టీ గట్టిగా అయింది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 300 ఓట్లు వస్తే మనకు 1,500 ఓట్లు వచ్చినాయి సార్. మనం 3 బూత్లలో. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్. ఓకే. అంటే వచ్చే ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా గెలుస్తారని నమ్మకం ఉందా? 100% ఉంది. 29 డివిజన్లో 100% బీజేపీ వస్తుంది సార్. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి గాంధీనగర్లో? వాటర్ సమస్య ఎక్కువ సార్. మెయిన్ వాటర్ సమస్య. రోడ్లు, డ్రైనేజ్. రోడ్లు లేవు సార్. రోడ్లు ఊర్లో ఉన్నాయి కానీ మెయిన్ రోడ్ లేదు. మెయిన్ రోడ్ లేదా? యాక్సిడెంట్ అవుతున్నాయి. ఉదాహరణ నా బండి, నాదే టాటా ఏసీ యాక్సిడెంట్ అయింది సార్. గుంతలు పడ్డది. ఒక బండి వస్తే ఒక బండి పోదు సార్. ఓకే. ఇప్పుడు నీళ్ళు ఎప్పటి నుంచి లేవు? ఇప్పుడు 2 days అవుతుంది సార్. ఇంకా 3 days దాకా రావంట వాటర్. మున్సిపాలిటీ ఏం రాదు సార్. అంటే మున్సిపాలిటీ వాళ్ళు మీరు ఏమడదలుచుకున్నారు? 24 గంటలు వాటర్ వస్తారు చూడమని చెప్తారు సార్. 24 గంటలు వాటర్ పోటీ బోర్లు వేస్తే 24 గంటలు వాటర్ ఉంటాయి కదా సార్. 24 hours ఊళ్ళలో మొత్తం అట్లా ఉంటుంది కదా సార్. అవును. ఓకే. ధన్యవాదాలు మహేందర్ గారు. నమస్కారం.